తానుగా సృష్టించబడెను భూలోకం. దేవుని ఆలయముగా ఈ దేహం పరిశుద్ధునిగా సృష్టించే శరీరం. నా దేవుని సృష్టిగా ఈ లోకం నా సృష్టికర్త పనియేగా. నా దేవుని సృష్టియేగా ఈ దేహం నా సృష్టికర్త పనియేగా. ఈ దేహం క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. యేసు మీకోసం ప్రార్థిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనము. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. జరగబోయే ప్రతిదీ దేవునికి తెలుసు. ఆయన సర్వజ్ఞుడు. అంటే ఆయనకు గతము, వర్తమానము మరియు భవిష్యత్తు అన్నీ ఒకేసారి తెలుసు. ఈ మధ్యాహ్నము మీ జీవితంలో ఏం జరగబోతుందో ఆయనకి ఇప్పటికే తెలుసు. వచ్చే వారము, వచ్చే నెల, వచ్చే సంవత్సరము మరియు మీ మిగిలిన రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో ఆయనకి తెలుసు. దీని అర్థము, మీకు ఏది జరగకముందే అతను దాని గురించి ప్రార్థించవచ్చు. దేవుడు ప్రార్థిస్తాడా? దేవుడు తనలో తానే మాట్లాడుకుంటాడనే కాదు మీ ఉద్దేశ్యము. నువ్వు ఎప్పుడు నీతోనే మాట్లాడుకుంటావు. దేవుడు తనతో మాట్లాడుకుంటే అది ప్రార్థన. ఒక తండ్రిగా నేను తరచుగా నా పిల్లల గురించి నాతో నేను మాట్లాడుకుంటాను. దేవుడు ఎప్పుడు నీ గురించి తనతో తాను మాట్లాడుకుంటాడు. యేసు సిలువకు వెళ్లే ముందు రాత్రి ఆయన తన శిష్యులతో ఉన్నాడు. పేతురు గొప్పలు చెప్పుకుంటూ, ప్రభువా, నేను నీ కొరకు చనిపోతాను అని అన్నాడు. యేసు పేతురును ప్రేమించాడు. కానీ పేతురు కొంచెము ఉద్రేకపూరితంగా ఉన్నాడని ఆయనకు తెలుసు. మరుసటి రోజు తెల్లవారక ముందు పేతురు తనను 3 సార్లు తిరస్కరించబోతున్నాడని కూడా ఆయనకు తెలుసు. లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనంలో యేసు ఇలా అన్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. తను వెళ్ళబోయే తుఫాన్లో యేసు పేతురు కోసం అప్పటికే ప్రార్థించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం ఇలా చెప్తుంది, కాబట్టి తీర్పు తీర్చేవాడెవడు? ఎవరూ లేరు, మరణించిన క్రీస్తు యేసు. అంతేకాదు, మృతుల్లో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. మీ తుఫాన్లను అధిగమించాలని యేసు ప్రార్థిస్తున్నాడు. నా కోసము ప్రజలు ప్రార్థిస్తే నాకు చాలా ఇష్టము. నిజానికి నేను ఆ అనుభూతిని పొందగలను మరియు ప్రజలు నా కోసం ప్రార్థించినప్పుడు నేను తేడాను గుర్తించగలను. మీకోసము ప్రజలు ప్రార్థించడం ఒక సాధారణ విషయము. కానీ దేవుని కుమారుడు మీకోసం ప్రార్థించాలని మీరు ఎలా కోరుకుంటారు? ఈరోజు, వచ్చే వారము లేదా వచ్చే సంవత్సరము మీరు ఏమి ఎదుర్కొన్నా యేసు మీకోసం ప్రార్థిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. ఆయన మీ పక్షాన ఉన్నాడు. మీరు ఆయనను మీ రక్షకుడిగా విశ్వసించినప్పుడు ఆయన మీకోసము మధ్యవర్తిత్వం చేస్తాడు. ఆమేన్.